పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లేదా పిఓజేకే పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్. దాంట్లో కీలకమైనటువంటి అంశం ఏంటంటే దాని సంగతి వదిలేశారు. నిన్న అందరూ కూడా యుద్ధంలో మనం గెలుస్తున్నప్పుడు అది తీసుకోకుండా ఎందుకు వదిలేశారని జాతీయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం. బట్ నిన్న ప్రారంభించిన యుద్ధం ఉగ్రవాదుల మీద యుద్ధం. దానికి ప్రతిగా యుద్ధానికి వచ్చినటువంటి పాకిస్తాన్కి బుద్ధి చెప్పడం, అదే సందర్భంలో పాకిస్తాన్ లెగవకుండా చావ చితక్కొట్టడం. అంతేగాని మనం ఆ టార్గెట్ చేసుకుని పోలా. బట్ దేశవ్యాప్తంగా ప్రజల్లో వచ్చినటువంటి ఫీలింగ్తో భవిష్యత్తులో పీఓకే దిశగా అడుగులు వేస్తుంది మోడీ సర్కార్. దానికి సాక్ష్యం రాజ్నాథ్ సింగ్ ఇవాళ శ్రీనగర్కి వెళ్ళి సైన్యాన్ని అభినందించారు. నిన్న నరేంద్ర మోడీ ఎట్లయితే వెళ్ళి అక్కడ అదంపూర్లో పంజాబ్లో అభినందించారో అట్లాగే ఇక్కడ అభినందిస్తూ మీ వలన ఈ దేశం సగర్వంగా తలగరేసుకుని నుంచుంది అని చెప్తూ, అదే సందర్భంలో తీవ్రవాదం అనేటటువంటిది తీవ్రవాద చర్య ప్రతిసారికి మేము దాన్ని యుద్ధంగానే పరిగణిస్తాం. నువ్వు ఇక్కడ తీవ్రవాద కార్యకలాపం చేస్తే నీ దేశంలో ఉన్నటువంటి తీవ్రవాద శిబిరాలు ధ్వంసం చేస్తాం, నీ దేశంలో ఉన్నటువంటి దాని మూలాలను ధ్వంసం చేస్తాం. ఇది భారతదేశం ఇచ్చిన సందేశం. అదే ఈ యుద్ధానికి కారణం అన్నటువంటి చెప్తూ మన మీదకి వచ్చినటువంటి వాడికి బుద్ధి చెప్పాం. ఈ బుద్ధి చెప్పేటటువంటి క్రమంలో మీరు చేసినటువంటి కృషి అభినందనీయమంటూ అభినందిస్తూ, ఎక్కడితో ఆగదు, పీఓకే అన్నటువంటిది కూడా భారతదేశంలో భాగం అవ్వాల్సిందే అని తేల్చి చెప్పారు. తద్వారా తమ ఎజెండాలో పీఓకే ఉంది అన్నటువంటి విషయాన్ని స్పష్టం చేశారు.